మత సంబంధమైన ప్రార్థనల కోసం హిందువులు దేవాలయాలు, ముస్లింలు మసీదులు, క్రైస్తవులు చర్చిలు వినియోగిస్తారు. దాదాపు అన్ని మతాలలోనూ ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడతాయి. దేవుడు లేదా దేవత ఉండే ప్రదేశం కాబట్టి దేవాలయం పేరుతో పిలుస్తారు. వివిధ మతాల సాంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణ విధానాలు ప్రకారం వీటి నిర్మాణం జరుగుతుంది. శ్రీ వైఖానన శాస్త్రం ప్రకారం భక్తజనులు సౌకర్యార్థం భగవంతుడు అర్చరూపి అయి భూలోకానికి వచ్చాడు. ప్రతి దేవాలయంలోనూ ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానాల్లో ఆవాహనం చేయబడతారు. అయితే మృత్యువు కొలువుండే ఆలయం కూడా మన దేశంలో ఉంది. అక్కడకు వెళ్లడానికి భక్తులు భయపడతారు. చారిత్రకంగా కూడా ఈ ఆలయానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయంలో మృత్యుదేవత అయిన యమధర్మరాజు కొలువుంటాడు. భారతదేశంలో మృత్యుదేవత యమరాజు ఉండే ఆలయం ఇదొక్కటే. బహుశా భూమి మీద కూడా ఇదొక్కటే. ఇది హిమాచల్ ప్రదేశ్ చంబల్ జిల్లా బర్మార్లో ఉంది. దీని అసలు పేరు బ్రహ్మపుర. ఈ ఆలయం ఇల్లు ఆకారంలో ఉంటుంది. ఇందులోని మృత్యుదేవత నివాసాన్ని సందర్శించడానికి భయపడతారు కాబట్టి బయట నుంచి ప్రార్థనలు చేసి వెళ్లిపోతారు. ఈ ఆలయంలోని ఒక గదిలో యమధర్మరాజు సహాయకుడు చిత్రగుప్తుడికి అంకితం చేశారు. చిత్రగుప్తుడు మానవుల పాపపుణ్యాలను నమోదు చేస్తాడు. ఈ ఆలయంలో బంగారం, వెండి, కాంస్యం, ఇనుముతో చేసిన 4 అదృశ్య తలుపులు ఉన్నాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం మరణించిన వారి ఆ ఆత్మ ఏ ద్వారం నుండి వెళ్లాలో యమరాజు నిర్ణయిస్తాడు. ఈ ఆత్మ చిత్రగుప్తుని వద్ద ముందు చేరుతుంది. అక్కడి నుండి పాపకర్మల ఆధారంగా ఏ ద్వారం నుంచి లోనికి ప్రవేశించాలనేది చిత్రగుప్తుడి లెక్కల ప్రకారం నిర్ణయిస్తాడు. దీనికి బ్రహ్మకుమారుడు శ్రావణుడి సహాయం తీసుకుంటాడు. గరుడ పురాణంలోనూ 4 రహస్య ద్వారాల గురించి ప్రస్తావనుంది. మరణించిన తర్వాత మాత్రమే యమపురికి చేరుకునే మానవులు జీవించి ఉండగా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి భయపడతారు. మృత్యువును వెంటబెట్టుకుని వచ్చేది యముడు. మరి అలాంటి యమధర్మరాజు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.